నుండి చివరి వరకు మీరు మాతో ఉండండి నాయన. నీ చిత్తము జరిగించు తండ్రి, నీ కార్యములు జరిగించు తండ్రి. అద్భుతమైన ఆశ్చర్యమైన నీ కార్యములు జరిగించి మహిమ తెచ్చుకో తండ్రి. ఒక పక్క పరిస్థితి చేస్తూ ఉన్నారు ప్రభు, ఎంతో ఆసక్తిని చూపించారు. ఎంతగానో మాకు ప్రభువా మరి ఎంతగానో తండ్రి వారు ప్రోత్సాహం తెలియజేశారు. స్తోత్రము నాయన. ఇష్టపూర్వకముగా వారు ఈ విధంగా సహకరిస్తూ ఉండగా వారిని ఆశీర్వదించు తండ్రి, వారి రెక్కలను బలపరచు తండ్రి. అయ్యా సిద్ధపరుస్తున్నటి ప్రతి ఆహారమును దీవించు తండ్రి. మరి ముఖ్యంగా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరుండండి నాయన. కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప తండ్రి నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, గొప్ప రాజా నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి ఈ సమయం ముందు తండ్రి నాయన. ప్రభువా ఇగో భార్య భర్తలుగా ప్రభువా మీరు అనాది కాల సంకల్పములో మీరు జతపరిచారు నాయన. నాటి నుండి ఈనాటి వరకు ప్రభువా మరి కుటుంబాల్లో ఎన్నో రకాల ప్రతికూలమైన పరిస్థితులు తండ్రి, ఎన్నో విషాదాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో సమస్యలతో సతమతమవుతూ అయ్యో ఎన్నో కుటుంబాలు నాయన అయ్యో ఈదులో పడిపోతూ ఎంతగానో విసారం కలిగి ఆ ప్రభువా అసంతృప్తితో సాగుతున్నటి ఈ దినాల్లో నాయన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబము ఇప్పుడు అడుగుపెట్టినట్లు కాకుండా తిరిగి ఆశీర్వాదముతోనూ సంతోషముతోనూ సమాధానముతోనూ నెమ్మదితోనూ తృప్తితో తిరిగి వెళ్ళటానికి కృపనియండి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబము మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్క భార్య భర్తని మీ చేతులుగా అప్పగిస్తున్నాను అయ్యా. వారు నీ బిడ్డలయ్యా, వారు నీ స్వరూప్యం కలిగిన వారయ్యా, నీ యొక్క ప్రభు స్వరూప్యంలో నువ్వు సృష్టించిన వారయ్యా. వారు ప్రభు నీ సంకల్పం ప్రకారంగా వారు ప్రభువా ఈ విధంగా కుటుంబంగా కట్టబడ్డారయ్యా. అయితే వారికి ఏది ఈ రోజున ప్రభు ఎవరై ఉన్నారో నీ యొక్క సందేశం ద్వారా అయ్యా, నీ వాక్కు ద్వారా ఆయన మాకు ప్రభు అనేక ప్రశ్నలకు జవాబులను, మా జీవితాలకు గొప్ప ఆశీర్వాదమును ప్రభు కలుగునట్లు కృప దయచేయమని ఇవ ప్రార్థన ద్వారాగా మేము ప్రారంభించుకుంటుండగా నిన్ను స్తుతించుతుండగా సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వస్తూ ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో కూర్చొందాం. టీలు ఇచ్చేవారు అమ్మ ఇచ్చేయండి. మీకు టీలు తాగు. అందరూ లేచి నిలబడదాం. చివరిగా అందరూ హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. మన ఆలోచనలు మన మనస్సు ఎక్కడెక్కడ లేకుండా అందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. స్తుతి 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 అందరూ చెప్దాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. కల్వరి 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 కల్వరి. యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి నేను చెప్పినట్లుగా మీరు అందరం కలిసి చెప్దామండి. అందరం ఏకంగా కలిసి చెప్దాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక. అందరం కలిసి నేను నీ
కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. అందరూ చెప్దాం. అవునేసయ్య, నీ కనుపు వాపవలే నన్ను కాచి ఈరోజు నన్ను కుటుంబంగా ఇక్కడ పెట్టుకున్నావు నాయన. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినే అందరూ కలిసి హృదయపూర్వకంగా నా తోడువై మళ్ళా చెప్దాం. ఎబినేజ్ ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు నాయన. అవునయ్యా, ఇంతకాలం నువ్వు కాపాడకపోతే మేము ఏమైపోయి ఉండేవారము. నడచితివే స్తోత్రం. అందరూ చెప్దాం హృదయపూర్వకంగా. కాచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివే స్తోత్రం. కను పాపగా అందరూ నీ ముందున్న యేసేకి చెప్దాం. కౌగిలిలో నేను నా ఇంటి వారందరూ మానక ఎడారిలో ఉన్న నా జీవితాన్ని నీ మేళ్లతో నింపావు నాయన. ఒక కీడైనా దరిచేరకిగా తండ్రిగా నన్ను కాచావు. అందరూ చెప్దాం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో మరలా చెప్దాం. ఎడారిలో అవునేసయ్య మేళ్లతో ఒక కీడైన దరి చేరనీయక తండ్రిగా కాచావు స్తోత్రం. అవునేసయ్య హృదయపూర్వకంగా. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై మరలా చెప్తా. ఎబినేజరే హృదయపూర్వకంగా. ఇంతకాలం యేసయ్యా నా తోడువై స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. అవునేసయ్య స్తోత్రం. కౌగిలిలో నేను ఆశలు లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివయ్యా. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవయ్యా. ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివే. అవునే, ఆశలు లేని పరిస్థితుల్లో నాయన మా ఆశలు కోల్పోయినప్పుడు నీ కృపతో మమ్మల్ని నడిపించావయ్యా. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు
పాడగలదు, ఏమని పొగడగలదు నాయన. నీవు చూపిన ప్రేమను హృదయపూర్వకంగా, నీవు చూపిన ప్రేమను ఆడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఇంతకాలం కాచితివే, నా తోడువై నడచితివే. ఇంతకాలం కాచితివే, ఎబినేజరే నా తోడువై. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపల కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, నీ కౌగిలిలో దాచితివి. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను. నేను నా ఇంటి వారందరూ నీ కను పాప వలె నన్ను కాచి, నేను చెదరక మోసావు. స్తోత్రం నీ కను పాప వలె. అవునేసా, ఎబినేజరే ఇంతకాలం, ఎబినేజరే నా తోడువై. స్తోత్రం స్తోత్రం, కను పాపల. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. దేవా, నిజమే, నేను ఈ విధంగా ఫ్యామిలీగా నేను కలిసి ఉన్నానంటే ఇది నీవిచ్చిన కాపుదల, నీవిచ్చిన కృప నాయన. నీ సహాయం వల్లనే ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను ప్రభువా. నా భర్తతో కలిసి నేను ఇక్కడ ఉన్నానంటే ఇది కేవలం నీ కృపే. ఎన్నో ఆపదలు, ఎన్నో కీడులు, ఎన్నో ప్రమాదాలు తండ్రి, వాటన్నిటిలో నుంచి కూడా మమ్మల్ని కాపాడి ఈ రోజున నాయన ఈ కూడికకు నన్ను నడిపించావు. ఇది కేవలం నీ కృప. భార్యగా భర్తగా నేను ఏం నేర్చుకుంటాను, నన్ను ఇక్కడ తీసుకొచ్చావో నాకు నేర్పించండి అయ్యా, నాకు నేర్పించండి అయ్యా, నాకు నేర్పించండి అయ్యా. నేనంతా కరెక్ట్ అనుకునే ఆ భ్రమలో నుంచి నన్ను విడిపించి నేర్చుకోవడానికి నన్ను సిద్ధపరచునైనా, నన్ను బలపరచునైనా. నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించండి. ఇంకా నా కుటుంబాన్ని నేను చక్కగా కట్టుకోవాలని ఆశ ఉందయ్యా. ఇంకా నా కుటుంబం ప్రభువా నీకు మహిమ తెచ్చేదిగా ఉండాలని ఆశ ఉందయ్యా. ఆ ఆశతోనే ఇక్కడికి వచ్చానయ్యా. నన్ను దర్శించండి అయ్యా, నా భార్యను దర్శించండి, నన్ను దర్శించండి అయ్యా, నా భర్తను దర్శించండి, దర్శించండి అయ్యా. ఇంకా నా పాత్రలో ఎక్కడ లోపం ఉందో
నీవు నాకు ఇచ్చిన పాత్రలో ఎక్కడ ప్రభు లోటు ఉందో ఆ లోటును సరి చేసుకునే కృపను నాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు స్వామి. ఈ రీతిగా మేము ఎప్పటికీ దేశమై ఉంది. చాలాసార్లు ప్రభువా మనసులు కలవక, ఎన్నోసార్లు ఒకరిని ఒకరు అర్థం చేసుకోక, ఎంతో వ్యధ ప్రభువా భరించి, ఎన్నోసార్లు ప్రభువా నీకు అయిష్టంగా జీవించిన సందర్భాలు ఎన్నో మా జీవితాల్లో జ్ఞాపకం వస్తున్నాయి. కానీ ఈ సమయంలో ప్రభువా మా జీవితము ప్రభువా భర్తగా నేను ప్రభువా నిర్వర్తించవలసినటువంటి వాటిలో ఎన్నో ఫెయిల్ అయ్యాం. వాటినన్నిటినీ సరిచేసుకుని ప్రభువా యజమానుడిగా ఉండవలసినటి ఆ స్థానాన్ని మేము కాపాడుకుంటూ, మీ ఉద్దేశంలో మేము ఏదై ఉన్నామో అది మేము ప్రభువా వాక్యానుసారంగా మేము కరెక్ట్ చేసుకుని సరి చేసుకుని తండ్రి నిన్ను మహిమపరచువారిగా గొప్ప చూపించు తండ్రి. భార్యగా ఎన్నోసార్లు ప్రభువా తండ్రి నాయన ప్రభువా ఆ స్థానాన్ని గుర్తించగా ఎన్నోసార్లు తడబటు, ఎన్నోసార్లు కృంగుబాటు, ఎన్నోసార్లు కలవరంతో, ఎన్నోసార్లు కుటుంబంలో ఇద్దరి మధ్య అశాంతికి కారణమైనటి పరిస్థితులు ప్రతి ఒక్కరూ ప్రభు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ, నీ వాక్యాన్ని బట్టి సరిచేసుకుంటూ, ప్రభా మీరు ఏ ఉద్దేశముతో ఏ ప్రణాళికతో మమ్మల్ని కలగజేశారో, మా కోసం ప్రాణమే పెట్టి నీ రక్తమే చిందించి రక్షించారో, మా పిలుపుకు తగినట్లు మేము బ్రతకటానికి జీవించటానికి మా కుటుంబములను కట్టుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఈ భూమి మీద ఉన్నంత కాలము నిన్ను మహిమపరుస్తూ నీ కొరకు జ్యోతుల వలె ప్రకాశించినట్లు ప్రతి కుటుంబాన్ని సిద్ధం చేయి నాయన. ప్రతి కుటుంబాన్ని బలపరచు తండ్రి. ఇంతవరకు వారి మధ్యలో సాతానుడు ఎన్నో రకాల గలిబిలిలో ఎన్నో రకాలుగా ప్రభువా నన్ను బాధించాడు. కానీ ఈ రోజున వాడికి సిగ్గు రావాలి, మీకు మహిమ రావాలి. నీ ఆత్మకార్యము జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. భార్య భర్తలుగా చక్కగా దేవుని సన్నిధిలో కొంత సమయం గడపటానికి ప్రభువు ఇచ్చాడండి అవకాశం. అని ఇవ్వకపోతే మనం రాలేం. కనుక మీలో కూడా ఆ ఆసక్తి చూసాం. మామూలుగా అయితే 40 గంటలకే వరకు పడుతుంది, అంతవరకే. అంటే ఇది అంత ఎలాగంటే చాలా పరిసరి కదా, చాలా భారత్ కూడుకున్నది. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక అలా చెప్పాను. కానీ ఒక్కొక్కరు మేము వస్తాం అన్నప్పుడు అనిపించింది ఇది అవసరం సరే అని చెప్పి నేను వారితో సంప్రదించకుండానే ఇక్కడ ప్రకటించేశాను వాయిస్ మెసేజ్ ద్వారా. నేను వ్యక్తిగత కూడా ఫోన్ చేయలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి మాకు పెడుతున్నారు కదా, మాకు చాలా సంతోషం అండి, మేము ఊహించలేదు కానీ మాకు చాలా ఆనందంగా ఉంది, పరిచర్య మేము చేసుకుంటాం. మేమైతే కొంత నేను చెప్పుకొచ్చాను, నేనే అక్కడ అన్నీ సిద్ధం చేసి తెస్తానమ్మా, మీరు ఏమొద్దు అంటే ఎలా కాదు మేము పరిచర్య చేస్తాం, సరే అయితే అందరం కలిసి చేద్దాం అని చెప్పి అన్నప్పుడు చక్కగా మరి ఈ తాళపాలెం బిడ్డలు చాలా నడుం కట్టుకొని స్త్రీలు పురుషులు పిల్లలు సైతం కూడా ఎంతో సహకారాన్ని అందించారు. వారికి కొంతమంది సపోర్ట్గా బిడ్డలు మరి అప్పర్పేట నుంచి మలప్రాస్పేట నుంచి అలాగే కేశవరం నుండి కాకినాడ నుంచి కూడా అలా వచ్చి సహకరించారు. అందరూ బట్టి కూడా
నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మంచిది. సమయం చాలా విలువైంది, అందుచేత సమయాన్ని ఎక్కువ తీసుకొని ఈ సమయంలో మరి ప్రవీణ్ గారు వచ్చి ఒక వాక్యం చదవాలని కోరుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వచనాలు మరి ప్రవీణ్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి చదువుతూ ఉండగా అందరం తీసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు బైబిల్ అన్నట్టు వారు తీసి చూసుకోండి. ఇది మూలవాక్యం. ప్రైజ్ లార్డ్. ఎఫెసీ 5:22. స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండిడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తమ భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. మంచిది. చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగు. అమ్మ మధ్యలో ఖాళీ ఉన్నాయమ్మా, జంట కుర్చీలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఇక్కడ జంత ఉన్నమ్మ ఇలా వచ్చండి. శ్రీని గారు ఇక్కడ జత కూర్చోవచ్చు. అక్కడ బైబిల్ చదివినప్పుడే వాక్యం చూడండి, చెప్తూ ఉన్నప్పుడు మీరు ఇటువైపు చూడండి. అప్పుడు ఆ వాక్యము మీకు మీ హృదయంలోకి వెళుతుంది. ప్రతి మాట మనకు తెలిసిన మాట అయినా కానీ ఈరోజు కొత్తగా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని వాక్యం మీద దృష్టి పెడదాం. అలాగే ఆ వాక్యంతో మన జీవితాలు పోల్చుకుందాం. ఈ సమయంలో చిన్న మిమ్మల్ని సహాయం చేయమని కోరుతున్నాను. ఏంటంటే మరి ఈ యొక్క భార్య భర్తల యొక్క మీటింగ్స్లో లేక పురుషులతో మాట్లాడినా స్త్రీలతో మాట్లాడినప్పటికీ కూడా మీరు గమనించవలసింది ఏంటి అంటే మీరందరూ మాకు ఒక మరి అవకాశాన్ని ఇవ్వాలి. ఏంటి అంటే ఇక్కడ ప్రకటిస్తున్నటి ప్రతి మాట కూడా మేము కొద్ది రోజులుగా చాలా భారంతో చాలా ప్రార్థన చేస్తూ రాత్రి పగలు కూడా దాన్ని ధ్యానిస్తూ వచ్చాం. అయితే మీరు ఏ విధంగానంటే ఒక తండ్రిగా భావించాలి, మమ్మల్ని ఒక అన్నగా భావించాలి, ఒక తల్లిగా భావించాలి, ఒక అక్కగా భావించాలి. ఆ భావనతోనే మీరు ఈ మాటలు వినాలని కోరుతున్నాను. ఆ విధంగా ఉన్నప్పుడు మాకు స్వతంత్రత ఉంటుంది. బిడ్డలతో మాట్లాడటానికి మాకు స్వతంత్రత ఉంటుంది. అటువంటి స్వతంత్రత మీరు మాకు ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఏ మాటను బట్టి కూడా నా గురించే అనుకోకూడదు. ఇది దేవుడు మాట్లాడే మాట అని భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా అర్థమైందా, మనం సరిచేసుకుంటానికి మన కుటుంబాలు చక్కగా కట్టుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే మన కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. మనం బాగుంటే మన బిడ్డలు బాగుంటారు. మన తరం బాగుంటే నెక్స్ట్ తరం ఇంకా బాగుంటుంది. మన తరమే తప్పడడుగులుగా ఉంటే నెక్స్ట్ తరం
ఎందుకు పనికిరాని స్థలం కింద అయిపోద్ది. అలా చూస్తున్నాం, సమాజం అంతా చెడిపోయింది. కనుక సంఘం మాత్రమే దేవుడు. ఈ చెడిపోయిన సమాజంలో దేవుడు ఒక సంఘాన్ని ఆయన పెట్టాడు. ఈ సంఘం ద్వారా సమాజానికి ఏదో ఆయన చూపించాలని, సమాజానికి, నేటి సమాజానికి కావలసినటువంటి వర్తమానం మన మాదిరి జీవితం అని గుర్తిందాం. మంచిది. ఈ సమయంలో మొదటగా పాస్టర్ గారు వచ్చి మరి కొన్ని విషయాలు వారు 1 గంట వాక్యాన్ని వారు అందిస్తారు. కాబట్టి మన అందరం కూడా శ్రద్ధగా విందాం. మరి వారు వచ్చి వాక్యాన్ని అందించాలని ఆహ్వానిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక.